పంపించారని చూసిన తర్వాత రాత్రి నిద్ర పట్టలేదండి. బహుశా మీరు చూసే ఉండొచ్చు. తెలంగాణలో ఇంకోసారి చెయ్యను ఇక్కడ అను ఏం చేయవు దేనికి సంబంధించి మత మార్పిళ్లకు సంబంధించిన కరపత్రాలు ఇక్కడ పంచను తప్పైందని ముక్కు భూమిరాయి మంచిగా మంచిగా ముక్కు భూమికి అవన్నీ చింపై 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 అవని చింపై నువ్వు జై శ్రీరామ్ అను బస్ స్టాండ్ లో పట్టపగలు ఏ నేరం చేశాడు? ఏం తప్పు చేసిన పర్సన్ కొట్టాడా? ఎవరి పర్స్ జేబేమైనా కొట్టాడా? ఎవరింట్లో దొంగతనం చేశాడా? కొన్ని బ్యాంకులకి ఏమైనా కన్నం వేశాడా? కానీ యేసుని గురించి మాట్లాడినందుకు, బైబిల్ పంచినందుకు, కరపత్రికలు పంచినందుకైనా ఈ శిక్ష, ఈ దారుణం. తాగుబోతుగా నుండి పర్వాలేదు, తాగుబోతుగా ఉన్నా పర్వాలేదు, కానీ అక్కడికి వెళ్ళకూడదు. తాగుబోతుల దగ్గరికి వెళ్ళిపోయి వెందుకు తాగుతున్నామని అలా వాడిని మోకాలు లేంచి గుంజులు దించండి, మేము తెచ్చుకుంటాం. జయవాపని, ఎందుకంటే నువ్వే పెద్ద తాగుబోతువి. ఈ రోజు కూడా మీరు చూడండి, అక్కడక్కడ క్రైస్తవులు దూషిస్తున్నారు, క్రైస్తవులు హింసిస్తున్నారు, క్రైస్తవులు శ్రమ పెడుతున్నారు, క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు, క్రైస్తవులు చంపుతున్నారు. వీళ్ళంతా నిజంగా హిందువులా? నో, వాళ్ళు హిందువులు కాదు. వాళ్ళు ఆ రోజు వాళ్ళు యూదులు కారు అని దేవుడు అన్నట్లు ఈ రోజు వీళ్ళు కూడా కారండి. ఎందుకు? మంచి వాళ్ళండి. హైందవ సహోదరులు చాలా మంచివారు. మన చుట్టూ ఎంతమంది లేరు? మనం పనిచేసే చోట ఎంతమంది లేరు? మనం చేసే ఉద్యోగాలు, మనం చేసే వ్యాపారాలలో, మనం చేసేటువంటి పనులు, మనం వెళుతున్నటువంటి చోట ఎంతమంది లేరు? వాళ్ళందరితో మనం బాగానే ఉన్నాం, వాళ్ళు మనతో బాగానే ఉన్నారు. కానీ ఎక్కడో కొంతమంది అసలు వాళ్ళే నికార్సైన వారు అన్నట్టుగా ముసుగేసుకున్నారు. వాళ్ళు కాదు. క్రైస్తవ సంఘమా, మీరు ఏమనుకుంటున్నారు ఏంటో ఒక మాట చెప్పనా? మనకు శ్రమలు అయిపోలేదు, ఆరంభమే. దీని కొనసాగింపు, దీని ముగింపు, భవిష్యత్తు చాలా భయంకరంగా ఉంటుంది. మీరు చూడండి, చాలా భయంకరంగా, ఎంత భయంకరంగా ఉండబోతుందో. ఎందుకయ్యా ఈ శ్రమలు? ఎందుకు ఈ శ్రమలకు అనుమతి? అలా అని ఆ రోజు వారు అనుభవించిన శ్రమలతో ఈ రోజు మనం అనుభవించే శ్రమలను మనం ఏమాత్రం పోల్చుకోవడం లేదు. మళ్ళీ చెప్తాను,